హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాటుకోడి చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే కేజీ నాటుకోడి తీసుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒక ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా ఒక చిన్న స్పూన్ వేసుకొని కలుపుకొని బాగాను ఇప్పుడు సరిపడగా ఉంది 2 స్పూన్ల కారం కూడా వేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసి సరిపడగా వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత 2 టమాటాలు పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న కొబ్బరి ముక్క, గసగసాలు, జీడిపప్పు కొద్దిగా నేనైతే వేసుకున్నాను. పేస్ట్ చేసి వేసుకోవాలి. అది కూడా ఉడికే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ముక్క ఉడికే వరకును. అంతే, నాటుకోడి చికెన్ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు.